విరాట్, మా లైసెన్స్డ్ రివాల్వర్ని కూడా వెంట తీసుకెళ్ళండి. అడవికి వెళ్తున్నారు కదా. మమ్మీ, మేం వెళ్తుంది ఎన్సీసీ క్యాంప్ కోసం, వేటాడడానికి వెళ్ళట్లేదు. రివాల్వర్ ఎందుకు? అంతమంది ఆడపిల్లలు వెళ్తున్నప్పుడు వెంటపడే గుంట నక్కలు కూడా క్రూర మృగాలుగా మారతాయి. కాలేజీలో మగాళ్ళు మృగాలుగా మారుతారనుకుంటున్నావా అమ్మా? వేటాడడం వేరు, వెంటాడడం వేరు. ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. మామ్, అడవి అనగానే భయమేసేది. ఇప్పుడు నీ మాటలు వింటుంటే కూడా భయం వేస్తుంది. ఇంట్లో ఉండే మేము ధైర్యంగా ఉండాలంటే నీ వెంట అన్నయ్య ఉండాలి, తన వెంట రివాల్వర్ ఉండాలి. అన్నయ్య, అమ్మ చెప్పిందిగా, రివాల్వర్ బ్యాగ్లో పెట్టుకుంటావో జేబులో పెట్టుకుంటావో నీ ఇష్టం. తీసుకొస్తానుండు. ఇప్పుడు చెప్పమ్మా, నీకెవరి మీద డౌట్గా ఉంది? నువ్వు తెలివైన వాడివని ఇందుకే అంటాను. విషయం గ్రహించావు. అనన్య వెంట తిరిగే ఆ సుబ్బు మీద కన్నేసుంచుతావో గురి పెడతావో నీ ఇష్టం. సుబ్బు మీద డౌటా? ఆ కుర్రాడు చాలా మంచాడు మామ్. మనకు మంచివాళ్లతో పని లేదు, గొప్పవాళ్ళు కావాలి. తనకు దూరంగా ఉండమని హనీతో చాలాసార్లు చెప్పాను, వినలేదు. నేనంటే భయం అని చెప్తుంది, కానీ వాడంటే ఇష్టమని చెప్తుందేమో అని భయంగా ఉంది. మామ్, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ హీఈస్ నాట్ బెస్ట్. లీస్ట్లో ఉన్నవాళ్ళు మన లిస్ట్లో ఉండడం నాకు నచ్చలేదు. తన ఫ్రెండ్షిప్ అనుమానిస్తే నీ మీద ద్వేషం పెరుగుతుందమ్మా. అది కసిగా మారితే ప్రతీకారం తీర్చుకోవడానికైనా ప్రేమిస్తుంది. అదే గనక జరిగితే చంపేస్తా. మామ్ కూల్. కట్టుదిట్టం చేస్తే సిచ్యువేషన్ రివర్స్ అవ్వచ్చు అని చెప్తున్నాను అంతే. ఇదంతా జరగాలని కాదు, జరగకూడదని ఏమీ లేదు. అంతా మనం అనుకున్నట్టు జరగాలంటే జాగ్రత్త పడాలి. అనన్య కనుక తప్పు చేస్తే మన ప్రతిష్టకు నిప్పు పెట్టినట్టే. డోంట్ వరీ మామ్. ఈ 2 వారాల క్యాంప్లో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా, ఇంకేదైనా ఉందా అనేది కనిపెడతాను. పరువు చేయి దాటితే నీ చేతిలో ఉండే రివాల్వర్ పేలాలి. దాట్స్ ఆల్. ఇంకేమైనా చెప్పాలమ్మా? భూమి కూడా వస్తుంది కదూ. అవును. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం పరిధి దాటొచ్చు విరాట్. నాకు అర్థం కాలేదు మా. భూలక్ష్మిని అడవిలో మచ్చిక చేసుకో. క్యాంప్ నుంచి తిరిగొచ్చాక నీకోసం ఇంటికి హాస్టల్కి తిరుగుతూ ఉండాలి. అంటేమో భూమిని లవ్ చే విరాట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.